నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు అడ్డాగా మారుతున్న పరిస్థితి సార్. ఏ ఇష్యూ అయినా యూనివర్సిటీస్లో నిరసనలు తెలపడం, అక్కడ అల్లర్లు ఉద్రిక్తతలకు కారణమవడం మనం చూస్తూ ఉన్నాం చాలా యూనివర్సిటీల్లో. సో యూనివర్సిటీల్లో ఇలాంటి నిరసనల్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, ఉస్మానియా యూనివర్సిటీలో అధికారులు నిరసనల పైన నిషేధం విధించారు. దీనిపైన ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్తున్నాయి. ఈవెన్ హైకోర్టు కూడా వెళ్ళింది. సో మనకు అర్థం కావాల్సింది, విశ్వవిద్యాలయాలు రాజకీయాల కేంద్రాలుగా కాకపోతే పబ్బులు క్లబ్బులు రాజకీయాల కేంద్రాలు అవుతాయా? యూనివర్సిటీస్ అనేది ఒక యంగర్ జనరేషన్ క్రియేట్ చేస్తుంది. దీనికన్నా ముందు మనకు అర్థం కావాల్సింది, మన రాజ్యాంగంలో ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది, ప్రభుత్వాలకు నియంత్రించే అధికారం ఇచ్చింది. అంటే ఇదే రాజ్యాంగము ఫండమెంటల్ రైట్స్ అన్నిట్లో, అంటే ఇది ఒకటే కాదు, రైట్ టు రిలీజన్, రైట్ టు వర్షిప్, రైట్ టు అసెంబుల్, రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు బి ఏ మెంబర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, ఇలా రైట్ టు స్పీక్, ఇవన్నిట్లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెస్ట్, ఇలా ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది రాజ్యాంగం. కానీ ఇవి అబ్సల్యూట్ రైట్స్ కావు. వీటికి సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు అని మన రాజ్యాంగంలో పేర్కొన్నారు. అంటే ఒక సమాజంలో ప్రజలకేమో స్వేచ్ఛ ఉంది, హక్కులు ఉన్నాయి, అదే సమయంలో ప్రభుత్వానికి రాజ్యానికి నియంత్రించే అధికారం ఉంది. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నదే ప్రశ్న. ఇప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు నిరసనలు ఆపే అధికారం లేదా అంటే ఉంది. కానీ యూనివర్సిటీ విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు లేదా? అది కూడా ఉంది. మరి ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే, సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది. ఇవాళ కాదు, ఈ 70 ఏళ్ళ జ్యూరిస్ప్రుడెన్స్ను తీసుకుంటే మీకు బాబులాల్ పరేట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, అలాగే మీకు రామ్లీలా మైదాన్, మనేకా గాంధీ, హిమ్మత్ లాల్ షా, రామ్ మనోహర్ లోహియా, ఇలా ఒక్క కేసు కాదు, ఈ కేసుల్లో కొన్ని బ్రాడ్ ప్రిన్సిపల్స్ సుప్రీంకోర్టు ఎవాల్వ్ చేసింది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మీకు ఉదాహరణకు ఇది ఈ రామ్లీలా మైదాన్ కేసు 2012 వచ్చిన కేసు చాలా క్లియర్గా చెప్పింది. అంటే నిషేధాలు విధించవచ్చు, కానీ అది ఎమర్జెన్సీ పవర్ మాత్రమే. అంటే అత్యవసర పరిస్థితుల్లో వాడేటువంటి అధికారం మాత్రమే. ఎందుకంటే ప్రజాస్వామిక వ్యవస్థకు, వలసవాద వ్యవస్థలకు, నిరంకుశ వ్యవస్థలకు తేడా ఉంటుంది. నిరంకుశ వలసవాద వ్యవస్థల్లో ప్రజల స్వేచ్ఛను హరించి ప్రభుత్వము నియంత్రించే అధికారం ఎక్కువగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు గనక, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటాం గనక, ప్రజల స్వేచ్ఛల్ని చీటికి మాటికి హరించే అధికారం ప్రభుత్వాలకు ఉండదు. అందువల్ల అది ఎమర్జెన్సీ పవర్ మాత్రమే అని రామ్లీలా మైదాన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఎమర్జెన్సీ పవర్ ఎలా ఉండాలి అనేది బాబులాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇట్ షుడ్ నాట్, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, నిరసన తెలపడం అనేది చట్టవిరుద్ధం కాదు, నిరసనను నిషేధించడం అనేది యాంటిసిపేటరీ యాక్షన్ అయితే, నిరసన అసెంబ్లీ కావడం అనేది లాఫుల్ యాక్షన్. ఒక లాఫుల్ యాక్షను, ఒక యాంటిసిపేటరీ యాక్షన్, ఈ రెండు ఉన్నాయి. అంటే చట్టబద్ధంగా ఒక సమీకరించబడితే అసెంబ్లీ కావచ్చు, ప్రొటెస్ట్ చేయొచ్చు, అదే సమయంలో దాన్ని ముందుగానే నిషేధము, ఆంక్షలు విధించవచ్చు. అందువల్ల ఈ యాంటిసిపేటరీ యాక్షను లాఫుల్ అధికారాన్ని తగ్గించకూడదు. అందువల్ల పబ్లిక్ ఆర్డర్, అంటే పబ్లిక్ ఆర్డర్ను డిస్టర్బ్ చేస్తుంది అన్న జెన్యూన్ అప్రిహెన్షన్ ఉంటే, నిజమైనటువంటి భయం ఉంటేనే మీరు వీటిని ఆపాలి అన్నారు. నిజమైన భయానికి మిగతా భయానికి తేడా ఏంటనేది మనేకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఏమనంటే, ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఫ్యాన్సీఫుల్ ఉండకూడదు, అప్రెసివ్ ఉండకూడదు, టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్కు లోబడి ఉండాలి అని చెప్పిండు. మీకు మనేకా గాంధీ కేసులో, రామ్ మనోహర్ లోహియా కేసులో, అంటే మీకు ఒకటి, ఇది అత్యవసరమైనది ఉండాలి. ఆ అత్యవసరమైనది అధికారాన్ని ఉపయోగించాలంటే
ఒక హక్కును, ఒక స్వేచ్ఛను హరించాలంటే అనుమానము, భయము అనేది జెన్యూన్గా ఉండాలి. నువ్వేదో నా అభిప్రాయం నాకు అలా అనిపిస్తోంది అని ఆపుతా అంటే లాభం లేదు. ఫ్యాన్సీఫుల్ అండ్ అప్రెసివ్ ఉండకూడదు. అలాగే రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే క్లియర్గా ఇది డిఫరెన్స్ ఆఫ్ ఇంటెన్సిటీని డిఫరెంట్ ఆఫ్ కైండ్గా కూడా భావించాలన్నారు. అంటే సీరియస్ అగ్రవేటెడ్ థ్రెట్స్ టు లా అండ్ ఆర్డర్ వేరు, సాధారణంగా పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఎదురయ్యేటువంటి సవాళ్ళు వేరు. ఈ రెండింటి మధ్య డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ని డిఫరెంట్ ఆఫ్ కైండ్గా చూడాలి అని చెప్పింది. అంటే ప్రతి ఒక్కదాన్ని మీరు ఆపకూడదు. సీరియస్ అగ్రవేటెడ్ థ్రెట్స్ టు పబ్లిక్ ఆర్డర్ అంటే సమాజం అల్లకల్లోలమవుతుంది, ప్రభుత్వ వ్యవస్థలకు భద్రతకే ప్రమాదం ఏర్పడుతుంది, అలాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రమే నియంత్రించాలి అని రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సీరియస్ అండ్ అగ్రవేటెడ్ థ్రెట్స్ టు పబ్లిక్ ఆర్డర్ వేరు, నార్మల్ థ్రెట్స్ టు పీస్ అండ్ ట్రాంక్విలిటీ వేరు అని సుప్రీంకోర్టు డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ షుడ్ బి వ్యూడ్ యాజ్ అ డిఫరెంట్ కైండ్ అని చెప్పింది. సో ఇంత క్లియర్గా సుప్రీంకోర్టులో తీర్పులు చెబితే హిమ్మత్లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే గతంలో ఏదైనా ఒక అనుమతి ఇస్తే ఆ అనుమతి వల్ల అల్లర్లు జరిగినాయి కనుక ఇప్పుడు మళ్ళీ అనుమతి నిరాకరిస్తామనడం కూడా కరెక్ట్ కాదు అన్నారు. అంతకుముందు ఏదో ప్రొటెస్ట్లకు అనుమతించాం, వాయిలెన్స్ క్రియేట్ అయింది, అందువల్ల ఇప్పుడు మళ్ళీ మేము ప్రొటెస్ట్లో అనుమతించాం అనడం కరెక్ట్ కాదు అని హిమ్మత్లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్ కేసులో చెప్పింది. అంటే ఇన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ప్రజలకు సమీకరణ ర్యాలీ తీసే హక్కు ఉంటుంది, వీటిని నియంత్రించే అధికార వ్యవస్థలకున్న దాన్ని చాలా రేరుగా తప్పనిసరి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది అన్నప్పుడే ఉపయోగించాలి. యు కెనాట్ హ్యావ్ బ్లాంకెట్ అండ్ స్వీపింగ్ రిస్ట్రిక్షన్స్. ఇది ఈ సుప్రీంకోర్టు తీర్పుల సారాంశం. నేను కొన్ని తీర్పులు మీ ముందు పెట్టాను, ఈ జూరిస్ప్రుడెన్స్. సో ఈ తీర్పుల ప్రకారం చూసినప్పుడు యూనివర్సిటీల్లో నిరసనలన్నింటినీ ఆపేస్తాం అనడం అనేది సుప్రీంకోర్టు తీర్పులు ఒప్పుకోవు, రాజ్యాంగబద్ధం కాదు. మరి ఏదైనా ఒక నిరసన వల్ల తీవ్రమైన అలజడి క్రియేట్ అవుతుంది, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుంది అని జెన్యూన్ అప్రిహెన్షన్ నుండి అది రీజనబుల్ అని న్యాయ సమీక్షకు నిలవగలిగితే అప్పుడు రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇది లీగల్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అయితే అధికార వ్యవస్థలు ఏమంటాయంటే ప్రతిరోజు నిరసనలతో ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో అకాడమిక్ ఫ్రీడమ్, అకాడమిక్ అట్మాస్ఫియర్, అకాడమిక్ నార్మల్సీ అంటారు. ఈ అకాడమిక్ నార్మల్సీ దెబ్బతింటుంది కదా అనేది అధికారుల వాదన. అంటే విశ్వవిద్యాలయాల్లో చదువు దెబ్బతింటుంది అని. నిజమే. అందువల్ల విద్యార్థి సంఘాలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే రాజ్యాంగం స్వేచ్ఛ కల్పించవచ్చు. రాజ్యాంగం కేవలం ఫ్రీడమ్స్ ఇవ్వదు, రాజ్యాంగం డ్యూటీస్ కూడా చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ మాత్రమే రాజ్యాంగం ఇవ్వదు, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చెప్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్ను మర్చిపోయి ఫండమెంటల్ రైట్సే కావాలి అని డిమాండ్ చేస్తే అది రాజ్యాంగబద్ధం కూడా కాదు. ఫండమెంటల్ డ్యూటీస్ను నిర్వహించని పౌరుడు ఫండమెంటల్ రైట్స్ను అడిగే నైతిక హక్కును కోల్పోతాడు. అదే సమయంలో ఫండమెంటల్ డ్యూటీస్ నిర్వహించని పౌరులు ఉన్నప్పుడు ఆ సమాజంలో అధికార వ్యవస్థలకు ఫండమెంటల్ రైట్స్ నియంత్రించేటువంటి ఒక లెజిటిమసీ వస్తుంది. అంటే సామాన్యుడి భాషలో చెప్పాలంటే విద్యార్థులు చదువుకు డిస్టర్బ్ కాకుండా చదువు కోసం పోరాడుతున్న సమయంలో పోరాటం చేస్తే సమాజం హర్షిస్తుంది, అధికార వ్యవస్థలు నియంత్రిస్తే అధికార వ్యవస్థల్ని నిలదీస్తుంది. కానీ నేను చీటికి మాటికి ప్రతిదానికి వీ వాంట్ జస్టిస్ అని క్లాసులు బాయ్కాట్ చేస్తాను అంటే క్లాసులు జరగడం అనేది నార్మల్గా ఉండాలి, బాయ్కాట్ అనేది రేర్గా ఉండాలి. కానీ యూనివర్సిటీలో ఏమైపోయిందంటే బాయ్కాట్ నార్మల్ అయింది, జరగడమే రేర్ అయింది. నేను యూనివర్సిటీలో చాలా ఏళ్ళు పనిచేసాను, అనుభవంతో చెప్తున్నాను. ఒక 10 సంఘాలు ఉంటాయి, 100 డిమాండ్లు ఉంటాయి, ఏదో ఒక డిమాండ్ పైన బాయ్కాట్. పోనీ బాయ్కాట్ అయినాక పిల్లలు ఏవైనా పోరాటంలో ఉంటారంటే పోరాటంలో ఉండరు. కంప్లీట్గా క్లాస్ డిస్టర్బెన్స్ తప్ప అల్టిమేట్గా ఏదీ ఉండదు. మళ్ళీ ఆ 20 మందో 10 మందో నిరసన జరుపుతారు తప్ప ఈ బాయ్కాట్ అనే పిల్లలు ఎక్కడికి పోరు. అందువల్ల చీటికి మాటికి క్లాసులు డిస్టర్బ్ చేసే అధికారం కూడా విద్యార్థులకు ఎవరిచ్చారు? విద్యా సంస్థలు ఉన్నాయి ఏంటంటే చదువుకోవటానికి కదా. అందుకే అన్నారు చదువుకై పోరాడండి, చదువుతూ పోరాడండి. చదువుకై పోరాడటం అనేది విద్యార్థులకు ఉన్న హక్కు, కానీ అది చదువుతూ పోరాడాలి తప్ప చదువు వదిలేసి కాదు.
అల్టిమేట్గా చదివే లేకపోతే విశ్వవిద్యాలయం ఉండదు కదా. యూనివర్సిటీలో నువ్వు ఏమైనా చేయి, ప్రొటెస్ట్ చేయొచ్చు, అసెంబ్లీ చేయొచ్చు, పొలిటికల్ డిస్కషన్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీ అనేది నాగరికతకు ఒక చిహ్నం, ఆలోచనల వ్యూహాలకి కేంద్రం అంటాడు జవహర్లాల్ నెహ్రూ 1949లో అలహాబాద్ యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని ఇస్తూ యూనివర్సిటీ స్టాండ్ ఫర్ హ్యూమనిజం, టాలరెన్స్, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అండ్ అన్వర్డ్ మార్చ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అంటాడు. అంటే మానవ నాగరికత పురోగతికి విశ్వవిద్యాలయాలు కేంద్రము, ఆలోచనల వ్యూహాలకి ఇది కేంద్రము అంటారు. అందువల్ల విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛ లేకపోతే అది విశ్వవిద్యాలయమే కాదు. అందువల్ల విశ్వవిద్యాలయాన్ని ఆంక్షలతో, నియంత్రణలతో, నిషేధాలతో యూనివర్సిటీ నడపలేము. దట్ యూనివర్సిటీ క్లోజింగ్ ఆఫ్ మైండ్ అవుతుంది. సో యూనివర్సిటీ ఈజ్ అ ప్లేస్ వేర్ మైండ్ ఈజ్ ఓపెన్, మైండ్ క్లోజ్ చేయకూడదు. కానీ అదే సమయంలో ఒక స్టూడెంట్ అనార్కీ కనుక ప్రివేల్ అయితే యూనివర్సిటీ యొక్క పర్పసే దెబ్బతింటుంది. అల్టిమేట్గా పిల్లలు చదువుకోవాలి, పిల్లలు జీవితంలో ఒక స్థిరపడాలి, సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి, సమాజాన్ని శోధించి పరిశోధించేటువంటి పరిశోధకులుగా ఎదగాలి కదా. అది వదిలేసి నేను రోజు ఏదో ఒక అంశం పైన రోజు ఒక సంఘం నిరసన తెలుపుతాం, క్లాసులే జరగనీయం, మేము ఎవరిని చదువుకోనివ్వంటే ఈ పోరాటమే చదువుకో కోసమైనప్పుడు చదివే జరగకపోతే ఏంటి? అందువల్ల రకరకాల నిరసనలు, ఈవినింగ్ 5 o'clock నిరసన ర్యాలీది ఎవరద్దంటున్నారు? క్లాసెస్ టైంలోనే క్లాసెసే డిస్టర్బ్ చేసి నిరసనలు తెలపాల్సిన అవసరం ఉందా? మార్నింగ్ 9 o'clock బిఫోర్ 8 to 9 ఒక నిరసన ప్రదర్శనది లేదు, ఈవినింగ్ 5 నుంచి 8 వరకు నిరసన ప్రదర్శనది ఎవరద్దంటున్నారు? లేదు, మార్నింగ్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి, 9 o'clock స్టార్ట్ అవుతాయి, 10-10:30కి మొదలవుతుంది. వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అని నినాదాలు వస్తే కథం క్లాస్ అయిపోతుంది. ఇది ఎంతకాలం ఇట్లా? అందువల్ల ఈ బ్యాలెన్స్ అనేది చాలా చాలా కీలకం. అకాడమిక్ నార్మల్సీని దెబ్బతీయడం ఫ్రీడమ్ కాదు, ఫండమెంటల్ రైట్ కాదు. అకాడమిక్ నార్మల్సీకి లోబడి విద్యార్థులు ఉద్యమాలు చేసుకోవచ్చు, విద్యార్థులు పోరాటాలు చేయొచ్చు, విద్యార్థులు నిరసనలు తెలపచ్చు. అన్లెస్ ఏ వైలెన్స్ క్రియేట్ అయ్యి తప్ప ఇమ్మినెంట్ డేంజర్ అంటే తక్షణ ప్రమాదము సమాజానికి ఉంటే తప్ప వాటిని విశ్వవిద్యాలయాలు రెస్ట్రిక్ట్ చేయకూడదు. అందువల్ల యూనివర్సిటీసు క్లాసులకు డిస్టర్బ్ కాకుండా మీరు అకాడమిక్ నార్మల్సీ దెబ్బతినకుండా మీ స్వేచ్ఛను మీరు అనుభవించండి అని చెప్పాలి తప్ప బ్లాంకెట్గా మేము నిరసనలే జరగనీయం యూనివర్సిటీ అంటే యూనివర్సిటీలో నిరసన ఎక్కడ జరుగుతుంది నిరసన? యూనివర్సిటీ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ డిసెంట్, యూనివర్సిటీ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ క్రిటిసిజం, యూనివర్సిటీ ఈజ్ అ సోషల్ క్రిటిక్. అందుకే మాలాంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లకు కూడా చట్టము, రాజ్యాంగము స్వయం ప్రతిపత్తి ఇచ్చింది. మేము ప్రభుత్వంలో భాగం కాదు, కోర్టులు తీర్పులు చెప్పారు, సుప్రీంకోర్టు కూడా యూనివర్సిటీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అని. సో ఈ గవర్నమెంట్ ఫండ్స్తో నడవచ్చు, కానీ టెక్నికలీ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. అందుకే ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తే గవర్నమెంట్ జాబ్ అయితే రిజైన్ చేసి పోటీ చేయాలి. నేను రిజైన్ ఏం చేయలేదు, లీవ్ పెట్టి పోటీ చేశాను. నా 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకున్నాను. ఈవెన్ ఈ 8 ఏళ్ళ పీరియడ్లో కూడా నా పిహెచ్డీస్ గైడ్ చేసుకున్నాను. నా అకాడమిక్ వర్క్ ఎక్కడ డిస్టర్బ్ కాలే. సో అందువల్ల యూనివర్సిటీకి ఆ ప్రత్యేక స్ట్రక్చర్ ఇచ్చిందే సామాజిక విమర్శక బాధ్యతను పోషించండి. దే షుడ్ బి ఫౌంటైన్ హెడ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ యాక్టివిటీ. ఒక మేధోపరమైన కార్యాచరణ ఉండాలి. అన్ఫార్చునేట్లీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా దాన్ని ఎప్పుడూ మర్చిపోయింది. మీరు ఒక యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఒక ఐడియాస్ పైన చర్నింగ్ ఎక్కడుంది? ప్యూర్ బ్యూరోక్రటిక్గా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మారిపోయింది. అందువల్ల విశ్వవిద్యాలయాల్లో మీకు నిరసన తెలపకూడదు, విశ్వవిద్యాలయంలో ప్రశ్నించకూడదు, విశ్వవిద్యాలయంలో ఆలోచనల స్వేచ్ఛ ఉండకూడదు. ఈ ధోరణి ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థలు అంగీకరించవు. కానీ అదే సమయంలో మాకు స్వేచ్ఛ ఉంది కదా, మేము బాధ్యత మర్చిపోతాం, చదువుకోనివ్వం, అసలు చదువుకే అడ్డంగా ఉంటామంటే చదువు కోసం పోరాడాలి తప్ప చదువుకు అడ్డంగా ఉండి పోరాడకూడదు కదా. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలియజేసింది సార్. కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు, హామీని నిలబెట్టుకున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ చట్టం అమలుకు ఉన్న సవాళ్ళు ఏంటి, అండ్ ఈ చట్టం న్యాయ పరీక్ష ముందు నిలుస్తుందా? అంటే ఏ చట్టమైనా మన రాజ్యాంగంలో జ్యుడిషియల్ రివ్యూ జరగాల్సిందే. న్యాయ సమీక్షకు ఎవరెవరు కోర్టుకు పోతారో ఆటోమేటిక్గా కోర్టులో ఉండాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ చట్టం అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనడం లేదు. మీరు గమనిస్తే కేంద్రానికి పంపిస్తున్నామని మాత్రమే అంటున్నారు. కేంద్రానికి ఎందుకు పంపిస్తారు? అధికారమే ఉంటే. సో సహజంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చట్టం చేస్తే, తెలంగాణ అసెంబ్లీ చట్టం చేస్తే గవర్నర్ ఆమోదిస్తే అమలు జరుగుతుంది. ఇక్కడ మన కేంద్రానికి ఎందుకు పంపిస్తున్నారు? పార్లమెంట్లో చట్టం చేయమని ఎందుకు అడుగుతున్నారు? దీనికి రీజన్ ఏంటి అంటే
ఇప్పుడు రిజర్వేషన్ 42% అని బీసీలకు ఇస్తున్నారు. సో 42% ఇవ్వడం ద్వారా టోటల్ రిజర్వేషన్స్ 67% అవుతుంది మన దగ్గర. సో టోటల్ రిజర్వేషన్స్ 62%. సో 62% రిజర్వేషన్ కావడం అనేది భారత రాజ్యాంగం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులకు విరుద్ధం. మీకు ఫేమస్ ఇందిరా సహానీ కేస్. సో ఇందిరా సహానీ కేసు మీకు ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ మ్యాగ్నా కార్టా ఆఫ్ రిజర్వేషన్ జ్యూరిస్ప్రుడెన్స్, అంటే మండల్ కమిషన్ కేసుగా ఫేమస్. అది ఏం చెప్పిందంటే అసలు రిజర్వేషన్స్కు ప్రాతిపదిక ఏంటి. ఇందిరా సహానీ జడ్జిమెంట్లోనూ ఇతర జడ్జిమెంట్లో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసిన పొజిషన్ ఏంటంటే భారత రాజ్యాంగంలో వివిధ అధికరణలు ఉన్నాయి. ఆ ఒక అధికరణ రైట్ టు ఈక్వాలిటీ అంటుంది. అది రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 16(4) ద్వారా ఏదైనా ఒక వర్గం వెనుకబడి ఉంటే ఆ వర్గానికి అవసరమైన సహకారాన్ని రాజ్యం అందించదు. దాన్నే అఫిర్మేటివ్ యాక్షన్ అంటారు. సో 16(4) అఫిర్మేటివ్ యాక్షన్ ఇస్తుంది. అలాగే ఆర్టికల్ 335 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా SC/STల గురించి మాట్లాడుతూ ఎఫిషియన్సీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతినకుండా, అంటే పరిపాలనా సామర్థ్యానికి లోబడి రిజర్వేషన్లు ఉండాలి, ఈ అఫిర్మేటివ్ యాక్షన్ ఉండాలని కూడా చెప్తుంది. అంటే రాజ్యాంగంలో 3 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ ప్రొవిజన్, 2 సోషల్ జస్టిస్ ప్రొవిజన్, 3వది మెరిట్ అండ్ ఎఫిషియన్సీ ప్రొవిజన్. ఈ 3 ప్రొవిజన్లు రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ 3 పరస్పర విరుద్ధంగా కనబడతాయి. ముఖ్యంగా ఈక్వాలిటీ అండ్ అఫర్మేటివ్ యాక్షన్. రైట్ టు ఈక్వాలిటీ నిబంధన ఏం చెప్తుంది? మతం, కులం, భాష, కలర్ ఇలాంటి ఏ వివక్ష చూపకూడదు. పౌరులందరూ సమానులే. నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్, రిలీజన్, రీజన్, జెండర్, క్లాస్, కలర్, క్రీడ్ ఏ రకమైన డిఫరెన్స్ చూపెట్టదు. అది రైట్ ఈక్వాలిటీ చెప్తుంది. సహజంగా ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ మరి ఏ వివక్ష చూపకూడదు అని రాజ్యాంగం చెప్తుంటే మీరు కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? అది మరి రాజ్యాంగ ఈక్వాలిటీ ప్రొవిజన్కు వ్యతిరేకం కాదా అని చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు ఇందిరా సహానీతో సహా అనేక జడ్జిమెంట్ చెప్పింది ఏంటంటే రైట్ టు అఫర్మేటివ్ యాక్షన్ లేదా రైట్ టు సోషల్ జస్టిస్ ఆర్టికల్ 16(4), రైట్ టు ఈక్వాలిటీ నిబంధన, ఈ రెండింటికి సంబంధం ఏంటి? ఒకదానికోటి ఏది సుపీరియరు, ఏది ఒక అనుబంధము అని చర్చ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది సుపీరియర్ ప్రొవిజన్, రైట్ టు సోషల్ జస్టిస్ అనేది దాని ఎక్స్టెన్షన్. అంటే అర్థం ఏంటి? సమాజంలో అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు కనుక అసమానుల్ని సమానులుగా చేసేటువంటి ప్రొవిజనే రైట్ టు సోషల్ జస్టిస్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల రైట్ టు ఈక్వాలిటీకి సోషల్ జస్టిస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్. అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ అ రూల్, సోషల్ జస్టిస్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్. సమానత్వం అనేది నిబంధన, దానికి మినహాయింపు ఏంటంటే రిజర్వేషన్. సో ఎన్ ఎగ్జంప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్. అంటే ఒక మినహాయింపు రూల్ను దాటదు. ఇప్పుడు మీకు ఉదాహరణకు వారంలో 7 రోజులు, ఒక రోజు సెలవు సండే, 6 రోజులు ఉద్యోగం అన్నారు అనుకోండి. వాట్ ఈజ్ రూల్? రూల్ ఈజ్ ఉద్యోగం చేయడం. ఎక్సెప్షన్ ఏంది? హాలిడే. సో హాలిడే కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్. అంటే 6 రోజులు హాలిడేస్ ఇచ్చి ఒక్కరోజు ఉద్యోగం ఉండదు కదా. సో అందువల్ల ఏది ఏది ఎక్సెప్షను, ఏది రూల్ అన్నప్పుడు రిజర్వేషన్ అనేది, సోషల్ జస్టిస్ అనేది ఎక్సెప్షను, ఈక్వాలిటీ అనేది రూల్ కనుక రూల్ కన్నా ఎక్కువగా ఎక్సెప్షన్ ఉండరాదు. రూల్ను నష్టం చేసే విధంగా ఎక్సెప్షన్ ఉండకూడదు. అంటే ఈ రిజర్వేషన్లు ఇవ్వడం సామాజిక న్యాయం అవసరమే, కానీ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దెబ్బతీయకూడదు. అందుకే ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఏమంటుందంటే టు బ్యాలెన్స్ బిట్వీన్ ద కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు అఫర్మేటివ్ యాక్షన్ అండ్ ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే సమానత్వ హక్కు, సామాజిక న్యాయ హక్కు, సమర్థవంతమైన పాలన అనే రాజ్యాంగ లక్ష్యం. ఈ 3 రకాల నిబంధనలన్నీ, అంటే ఒక రకంగా పోటీ పడే నిబంధనలుగా కనబడే ఈ 3 రకాల నిబంధనల్ని సమన్వయము చేసినప్పుడు ద టోటల్ రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని చెప్పింది.
సో ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది మీకు చాలా సందర్భాల్లో క్వశ్చన్ ఏంటంటే జనాభాకు దామాషాగా రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు, మేము జనాభా ఇంత ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వకూడదు అనేది ఒక వాదన వస్తుంది. దానిపైన కూడా ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ అడిక్వేట్ నాట్ ప్రపోర్షనేట్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే జనాభాకు దామాషాలో రిజర్వేషన్లు ఉండవు, జనాభాలో ప్రాతినిధ్యం ఉందా లేదా, సరైన రీతిలో చాలినంత ప్రాతినిధ్యం ఉందా లేదా అని చూస్తారు. దే ఆర్ అడిక్వేట్ నాట్ రిప్రజెంటేటివ్ అని చెప్పి ప్రపోర్షనేట్ అనేది. సో ఈ అంటే అర్థం ఏంటి, అందుకే మీరు గమనించండి మండల్ కమిషన్ నివేదిక తర్వాత బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి బీసీలు 52% ఉంటారు దేశ జనాభాలో అన్నా కూడా అందులో సగం మాత్రం ఇచ్చారు రిజర్వేషన్, 50 మీకు టోటల్గా ఇవ్వలే. సో అందువల్ల ఇది రాజ్యాంగ పొజిషన్ యాజ్ ఆఫ్ టుడే. ఇందిరా సహాని జడ్జిమెంట్ ఇది కాన్స్టిట్యూషనల్ పొజిషన్. దీన్ని మరి ఎలా మీకు ఇప్పుడు తమిళనాడులో ఛత్తీస్గఢ్లో ఈ రిజర్వేషన్లు మోర్ దెన్ 50% ఉన్నాయి, ముఖ్యంగా తమిళనాడులో. ఇది ఎలా ఉన్నాయన్నప్పుడు ఇదే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఏం చెప్పిందంటే ఈ 50% మించకూడదన్నది నిబంధన అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎ స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్. ఆ స్పెషల్ కేసు ఉన్నప్పుడు ఈ లక్ష్మణ రేఖను 50% పరిమితిని దాటవచ్చు అని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టే వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, అక్కడ 90% గిరిజనులే ఉంటారు. నేను రిజర్వేషన్లు 50% ఉంటుంది అంటే అర్థం ఏంటి మరి, అంటే గిరిజనులు నష్టపోరా? సో అలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు యూ హ్యావ్ టు మేక్అవుట్ ఎ స్పెషల్ కేస్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, ఇట్స్ ఏ హ్యూజ్లీ ట్రైబల్ స్టేట్. సో ఇది ఇందిరా సహాని కేసులో అవకాశం ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ కూడా మా రాష్ట్ర జనాభాలో అణగారిన వర్గాలు ఎక్కువ కనుక మాకు ప్రత్యేకంగా చూడాలి అనేది ఎస్టాబ్లిష్ చేసుకోగలాలి. అది పార్లమెంట్ చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, సుప్రీంకోర్టులో కూడా ఎస్టాబ్లిష్ కావాలి. ఇది స్పెషల్ కేస్ అని. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు 46% బీసీలు ఉన్నారు, ఒక 10% ముస్లిం బీసీస్ అన్నారు. ముస్లిం బీసీస్ అంటే వారు మతపరంగా ముస్లింలు కావచ్చు, కానీ వాళ్ళు కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళే అని. అంటే ముస్లింలైనా హిందువులైనా వెనుకబాటుతనానికి మతం అడ్డంకి కాదు అనేది ప్రాతిపదిక. సో ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, కర్ణాటకలో బీజేపీ పాలించిన సమయంలో కూడా కొన్ని ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ ఉన్నాయి. అయితే వాళ్ళని ప్రత్యేకంగా హిందూ బీసీస్ ముస్లిం బీసీ అనలేదు కనుక కాంట్రవర్సీ కాలే, వాళ్ళని బీసీలుగానే అన్నారు. రిలీజన్ వైడ్గా లెక్కేసినప్పుడు వాళ్ళు ముస్లింలు లెక్కేశారు. ఈసారి ఏంటంటే ఈ కులగణన చేసేటప్పుడు 46% ఓబీసీసు 10% ముస్లిం బీసీసు అని లెక్కేశారు. ముస్లిం బీసీస్ అని లెక్కేసే వరకు వివాదం జరిగింది. ముస్లిం బీసీసు హిందూ బీసీసు అనేది కాదు, మతం ఏదైనా వెనుకబాడుతనమే. ఇప్పుడు నువ్వు ఒక రజక సామాజిక వర్గంలో ఉన్నావు, రజకుడిగా అయినప్పుడు గుడికి పోతే రిజర్వేషన్లు ఉంటాయి, మసీదుకి పోతే రిజర్వేషన్లు ఉండవు అని రాజ్యాంగం, ఒక లౌకిక రాజ్యాంగం ఒప్పుకోదు. అందువల్ల చర్చికి పోతే రిజర్వేషన్లు ఉండవు అని అనరాదు, ఎందుకంటే మత విశ్వాసం వేరు, వెనుకబాడుతనం వేరు కదా అని. సో అందువల్ల భారతదేశంలో కొన్ని ముస్లిం వర్గాలకు చాలా కాలంగా రిజర్వేషన్లు ఉన్నాయి, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కానీ ఈ నామన్క్లేచర్ వల్ల హిందూ బీసీసు ముస్లిం బీసీసు 10% ఉంటారు అనడం వల్ల ఈ సమస్య వచ్చింది. అందువల్ల ఇప్పుడు తెలంగాణ చట్టం నిలబడాలి అంటే స్పెషల్ కేసు మేకౌట్ చేయాలి. ఇది నెంబర్ 1 సమస్య. నెంబర్ 2, తమిళనాడులో ఏం జరిగిందంటే తమిళనాడు చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలోని 9th షెడ్యూల్ అంటే ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ లెజిస్లేషన్స్ వచ్చినప్పుడు స్వాతంత్రం మొదట్లో భూస్వాములు కోర్టులకు వెళ్ళి ఈ స్టేలు తెచ్చుకుంటూ భూ సంస్కరణల అమలును అడ్డుకున్నారు. అప్పుడు ఈ రాజ్యాంగంలో 9th షెడ్యూల్ పెట్టారు. ఈ 9th షెడ్యూల్ ఏంటంటే రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో ఒక చట్టాన్ని చేరిస్తే అది న్యాయ సమీక్షకు అతీతం ఉంటుంది. అంటే ఇఫ్ ఎ లెజిస్లేషన్ ఇస్ ప్లేస్డ్ అండర్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అని. అందుకొరకు ఆ 9th షెడ్యూల్ వచ్చింది. తమిళనాడు చట్టాన్ని అలా 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల అది న్యాయ సమీక్షకు అతీతంగా నిలిచి ఇప్పటికీ అమలవుతుంది. అందువల్ల ఇవాళ తెలంగాణ చట్టాన్ని కూడా తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో కనుక మోడీ ప్రభుత్వం పెడితే పార్లమెంట్ చట్టం ద్వారా అప్పుడు తెలంగాణ చట్టం నిలబడుతుంది. అయితే మళ్ళీ అక్కడ ఇంకొక ఛాలెంజ్ ఉంది. తమిళనాడు చట్టం వచ్చే సమయానికి లేని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి తర్వాత వచ్చింది.
ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈవెన్ ఇఫ్ ఎ లా ఇస్ ప్లేస్డ్ అండర్ ద 9th షెడ్యూల్ ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ ఆర్ కాంట్రరీ టు ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ లయబుల్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ అన్నది. అంటే ఒక చట్టము రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చినా అది గనక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైతే దానిపైన న్యాయ సమీక్ష ఉంటుంది అని తీర్పు చెప్పారు. ఎందుకు? బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎవరు కూడా వైలేట్ చేయరని. ఇట్ ఇస్ అన్ ఇన్వయలబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే ఉల్లంఘించటానికి వీలు లేని భాగం. రాజ్యాంగంలో దేన్నైనా సవరించుకోవచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించకూడదు. కేశవానంద భారతి కేసులో పార్లమెంట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ చర్చకు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉంటుంది, కానీ దానికి ఎక్కడ ఆగిపోతుంది అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చలేదు. అది ఇన్వయలేబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కనుక బేసిక్ స్ట్రక్చర్ ఈవెన్ మీరు 9th షెడ్యూల్లో పెట్టినా ఇట్ కెనాట్ బి వయలేటెడ్ కదా. సో బేసిక్ స్ట్రక్చర్ను వయలేట్ చేసే చట్టం చేసి నేను 9th షెడ్యూల్లో పెడతానంటే అసలు కేశవానంద భారతి తీర్పుకే విరుద్ధం కదా. అందువల్ల ఇన్వయలేబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ముట్టుకోవద్దని సుప్రీంకోర్టు తర్వాత తీర్పు చెప్పింది. అంటే ఇప్పుడు ఒకటి, తెలంగాణ చట్టం 50% దాటుతుంది కనుక, ఇందిరా సహానీ వర్డిక్ట్కు వ్యతిరేకం కనుక ఇది న్యాయ సమీక్షకు నిలబడదు. పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో చేర్చినా రేపు ఏదైనా కోర్టు విచారణ తీసుకొని ఇది బేసిక్ స్ట్రక్చర్కు విరుద్ధం అంటే అప్పుడు పోతుంది, కానీ మొదలైతే 9th షెడ్యూల్లో చేర్చాలి. తర్వాత ఇది స్పెషల్ కేసుగా పరిగణించగలగాలి, స్పెషల్ కేసుగా తెలంగాణ చట్టాన్ని చూడగలగాలి. అందువల్ల ఈ లీగల్ హర్డిల్స్ క్లియర్గా ఉన్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా ఏమంటుంది, మేము మా ప్రయత్నం చేశాం, చట్టం చేశాం, ఇప్పుడు మా చేతులు లేదు, కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లు బాధ్యత తీసుకోవాలి, ఇది పార్లమెంటు మోడీ ద్వారా చేయించాలి. బీఆర్ఎస్ ఏమంటుంది, మీరు ఢిల్లీలో కూడా పోరాడదాం, మేము కూడా వస్తామంటున్నారు కదా. సో దాని వెనకాల కారణం ఇది. నార్మల్గా ఒక చట్టం చేస్తే ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉండదు కదా. సో ఈ చట్టం వెనకాల ఉన్నటువంటి ఈ 50% అనే సమస్య ఉంది కనుక ఈ చట్టం ద్వారా 50% దాటుతుందని. అయితే రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇంకో ప్రిన్సిపల్ కూడా ఏంటంటే, మీకు రామ్ నాయక్ కేసులో, జాట్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ అన్ ఎంపెరికల్ స్టడీ. మీ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ అంటే నా ఇష్టాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వరాదు అని మీకు ఈ జాట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్లనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కులగణనం చేపట్టి కులగణనం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చింది, లేకపోతే నిలబడేది కాదు. సో ఆ బేసిక్ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ను పూర్తి చేసింది, కులగణనం చేసి. అందుకే రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాను, మీరు కులగణనాన్ని ప్రశ్నిస్తే బీసీ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతే పోతుంది. చాలా అది కరెక్ట్, అది ముఖ్యమంత్రి అనేది. ప్రతిపక్షాలు పదే ఈ కులగణన సరిగా జరగలేదు, కులగణనాన్ని కాలబెడతా, కులగణనాన్ని చింపేస్తా, అసలు ఈ కులగణన మీద తప్పుల తడక అంటున్నారు. ఇది ఎక్కడికి పోతుందంటే 42% రిజర్వేషన్ బేసిసే పోతుంది. ఎందుకంటే ఈ కులగణన ఆధారంగానే 42% వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి పదే అంటున్నారు, మీరు కులగణనాన్ని ఖండిస్తే, ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్టు కాదు, బీసీల ఎంపవర్మెంట్ ప్రశ్నించినట్టు. ఎందుకంటే ఏ బేసిస్ లేకుండా 42% ఎట్లా ఇస్తాను రేపు కోర్టులు అడుగుతాయి. సో 42% ఇవ్వడానికి బేసిస్ ఏంటి? ఈ కులగణనమే. ఆ కులగణనమే అశాస్త్రీయం అన్న తర్వాత 42% ఇవ్వడమే అశాస్త్రీయమవుతుంది. అందుకే రేపు ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు, కులగణనాన్ని ప్రశ్నించి ఏదో నన్ను ప్రశ్నించినట్టు, కాంగ్రెస్ ప్రశ్నించినట్టు భావిస్తున్నారు, కానీ అది బీసీలకే అన్యాయం చేసే వాదన అనేది చెప్పడానికి కారణం అది. అందువల్ల దెర్ ఆర్ సర్టన్ కాన్స్టిట్యూషనల్, లీగల్, పొలిటికల్ క్వశ్చన్స్ ఇన్ దిస్ లా. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఉక్రెయిన్ మీద మొదట్లో ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. వారం రోజులు ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తే అదే పెద్ద గొప్ప అనుకున్నారంతా. కానీ 3 ఏళ్ల పాటు యుద్ధం చేస్తూనే ఉంది. ఏ రకంగా చూసుకున్నా ఉక్రెయినే ఎక్కువగా నష్టపోయింది సార్, అన్ని రకాలుగా కూడా. సో ఇప్పుడు ఉక్రెయిన్ సాధించింది ఏంటి 3 ఏళ్లలో అంటే? అంటే ఉక్రెయిన్ కోరుకున్న యుద్ధం కాదు. ఉక్రెయిన్ చేసిన మొదటి మిస్టేక్ ఏంటంటే, దే హ్యావ్ టెస్టెడ్. ఉక్రెయిన్ ఒకటే కాదు, ఉక్రెయిన్ నిర్ణయమే కాదు ఈ యుద్ధాన్ని దారితీసిన పరిస్థితులు. సో ఉక్రెయిన్ ఈ యుద్ధాన్ని దారితీసిన పరిస్థితుల్లో అప్పటి అమెరికా ప్రభుత్వము, యూరప్ అండ్ ఉక్రెయిన్ కలిపి తీసుకున్నటువంటి చర్యల వల్ల మొదటిగా చేసింది ఏంటంటే, దే టెస్టెడ్ పుటిన్స్ పేషెన్స్ బియాండ్ ఎ లిమిట్.
ఏమైంది 90స్లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన రోజుల్లో గార్బచోవ్ సోవియట్ నాయకుడిగా ఉన్న రోజుల్లో అప్పటి సోవియట్ యూనియన్కు అమెరికాకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది నాటోకు మధ్య. ఏంటంటే నాటో ఈస్టర్న్ యూరప్ వైపుగా ఎక్స్పాండ్ కాదు అని. ఈ ఒప్పందం ప్రకారము వెస్ట్రన్ యూరప్కు రష్యాకు మధ్య ఈస్టర్న్ యూరప్ ఉంటుంది, పశ్చిమ యూరప్కు రష్యాకు మధ్య తూర్పు యూరప్ ఉంటుంది. ఈ తూర్పు యూరప్ అన్నీ మాజీ సోవియట్ రిపబ్లిక్లు లేదా సోవియట్ మిత్ర దేశాలుగా ఉంటూ వచ్చాయి. హంగేరీ, పోలాండ్, బల్గేరియా, రొమేనియా. సో ఇవన్నీ కూడా దే ఆర్ ప్రో సోవియట్ కంట్రీస్. మీరు లేదు సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న యుక్రెయిన్, బెలారస్, జార్జియా ఇవి కూడా ఉన్నాయి. సో అందువల్ల రష్యా తన సెక్యూరిటీకి ప్రమాదం ఉండకుండా ఉండాలి అంటే వెస్ట్రన్ యూరప్కు రష్యాకు మధ్య ఒక బఫర్ జోన్, అంటే ఈ ఈస్టర్న్ యూరప్ అనే ఒక తటస్థ జోను ఉండాలి. ఇది కోల్డ్ వార్ పీరియడ్ ఎండ్ అవుతున్న సమయంలో కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నాటో, అమెరికా నాయకత్వంలోని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈస్ట్ వైపుగా ఎక్స్పాండ్ అవుతూ ఒక్కొక్క దేశాన్ని నాటోలో చేర్చుకుంటూ వచ్చాయి. ఆ చేర్చుకుంటున్న ప్రతి సమయంలో రష్యా అబ్జెక్షన్ చెప్తూనే ఉంది, ఇది మా సెక్యూరిటీకి ప్రమాదం, మా సెక్యూరిటీకి ప్రమాదం అని. చివరకు యుక్రెయిన్ కూడా చేర్చుకుంటాం అనే దశ వచ్చింది. అక్కడ పుటిన్ ఇక అయిపోయింది, ఇక మేము ఎలో చేయలేము. ఎందుకంటే ఒక్కసారి ఉక్రెయిన్లో కనుక నాటో బలగాలుంటే రష్యా పైన 5 నిమిషాలు అటాక్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నాటో బలగాలు లేకపోయినా అమెరికా, యూరప్ ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ రష్యాలోని కరస్క్ ప్రాంతంలో 1400 కిలోమీటర్ల లోపలికి వెళ్ళగలిగింది. అంటే ఎంత సులభంగా రష్యన్ టెరిటరీలోకి వెళ్ళగలుగుతుంది, ఉక్రెయిన్కున్న జాగ్రఫీ ఏంటి అనేది దీనికి ఉదాహరణ. సో అందువల్ల ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్ రష్యాకు బార్డర్ కనుక నాటోలో కనుక ఉక్రెయిన్ చేరితే నాటో రూల్ ఏంటి అంటే నాటోలోని ఏదైనా ఒక సభ్య దేశం పైన ఏ దేశం యుద్ధం చేసినా అన్ని దేశాలపైన యుద్ధం చేసినట్టుగా భావిస్తారు. అంటే ఉదాహరణకు ఉక్రెయిన్ కనుక నాటోలో మెంబర్ అయితే నాటో ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం చేస్తే అమెరికా నా పైన యుద్ధం చేసినట్టుగా భావిస్తుంది. ఫ్రాన్స్, జర్మనీ, యూకే ఇలా అన్ని దేశాలకు కూడా తన పైనే యుద్ధం చేసినట్టుగా భావిస్తాయి. అంటే నాటో అనేది ఒక కంట్రీ భాగంగా ఫైట్ చేస్తుంది. అంటే ఒక నాటోలోని మెంబర్ కంట్రీస్ అన్నీ ఒక్కటిగా ఫైట్ చేస్తాయి. అందువల్ల ఉక్రెయిన్లో ఒక్కసారి కనుక నాటోలో మెంబర్షిప్ ఇస్తే నాటో బలగాలు ఉక్రెయిన్లో మోహరిస్తే రష్యా తన సెక్యూరిటీకి ప్రమాదమని భావించింది. అందువల్ల ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైన రోజే రష్యా అబ్జెక్ట్ చేసి 2014లో రుచి చూపింది, క్రిమియాను ఆక్రమించి. 2014లో క్రిమియాను ఆక్రమించినప్పుడు అమెరికా ఏం చేయలేకపోయింది, యూరప్ ఏం చేయలేకపోయింది. 2022లో ఉక్రెయిన్ పైన వార్ చేసింది. 8 ఏళ్ల పాటు ఉక్రెయిన్కి అర్థమై ఉండాలి కదా. ఇప్పుడు నేను అమెరికాను, యూరప్ బలాన్ని చూసుకొని ఎగురుతున్నాను. మా ఉక్రెయిన్ కన్నా రష్యా చాలా శక్తివంతమైన దేశం. అందులో 94-95లో ఉక్రెయిన్ అణ్వాయుధాలను కూడా వదిలేసుకున్న తర్వాత ఇంకా రష్యా శక్తివంతమైన దేశం. అలాంటి రష్యాతో పోరాడేటప్పుడు క్రిమియా అనుభవం ఉక్రెయిన్కు ఉండాలి. అంటే క్రిమియా 2014లోనే రష్యా ఆక్రమిస్తే అమెరికా హెల్ప్ చేయగలిగిందా, యూరప్ హెల్ప్ చేయగలిగిందా? 8 ఏళ్ళు కూడా క్రిమియాను తిరిగి ఉక్రెయిన్ పొందలేకపోయింది. అలాంటప్పుడు మరి ఇంకా నేను నాటోలో మెంబర్ అయితే రష్యా ఊరుకోదు అనేది అర్థం చేసుకోలేకపోయింది. దట్ వాజ్ ద ఫస్ట్ స్ట్రాటజిక్ మిస్టేక్. అంటే ఉక్రెయిన్ కానీ, అమెరికా కానీ, యూరప్ కానీ రష్యా వార్ చేస్తుంది, ఇంత దాకా వెళ్తుందని అంచనా వేయలేకపోయారు. సో రష్యా ఇలాగే బెదిరిస్తుంటుంది తప్ప యాక్షన్లోకి వెళ్ళదు అని. పోనీ పుటిన్ ఏం సాధించాడు అంటే నాటోలో స్వీడన్ చేరింది, ఫిన్లాండ్ కూడా చేరింది. ఆ స్వీడన్తో, ఫిన్లాండ్తో రష్యాకు ల్యాండ్ బార్డర్ ఉంది, మెరిటైమ్ బార్డర్ ఉంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఆపగలిగాడు. సో ఇప్పుడు కూడా చర్చల్లో పుటిన్ చెప్తున్నది ఏంటి, ఇవాళ పుటిన్ పెట్టిన కండిషన్ ఏంటంటే, ఒకటి ఉక్రెయిన్ రీఆర్మ్ కాకూడదు, అంటే ఉక్రెయిన్ తిరిగి తన సైనిక శక్తిని పెంచుకోకూడదు. 2, బయటి వారు ఎవరు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వకూడదు, ఇంటెలిజెన్స్ను షేర్ చేయకూడదు. ఈ 2 కండిషన్లు పుటిన్ చెప్తున్నాడు. అంటే ఉక్రెయిన్ అనేది ఒక న్యూట్రల్ కంట్రీగా ఉండాలి. అంటే యుద్ధం ప్రారంభించే ముందు ఏ కండిషన్ అయితే రష్యా పెట్టిందో ఇప్పుడు కూడా అదే కండిషన్ పెడుతున్నాడు. సో అర్థం కావాల్సింది యూరప్, అమెరికా, ఉక్రెయిన్ ఎక్కడ ఫెయిల్ అయ్యాయంటే
దే హ్యావ్ టెస్టెడ్ ద లిమిట్స్ ఆఫ్ పుటిన్ పేషెన్స్. ఇప్పుడు ట్రంప్ దాన్ని ఓపెన్గా అంగీకరిస్తున్నాడు. సో నేను చెప్పుకున్న పుటిన్ను అక్కడి దాకా తీసుకొచ్చాను. దే ఆర్ డ్రివెన్ హిమ్ టు ద ఎడ్జ్. ఇక యుద్ధం మొదలైన తర్వాత అమెరికా, యూరప్లు ఉక్రెయిన్ను సాయుధాలు ఇస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ పోరాడుతూనే ఉంది. ఉక్రెయిన్ భావించింది ఏంటంటే ఈ ఆయుధ ఫ్లో నిరంతరం సాగుతూ ఉంటుంది, తాను రష్యా పైన పోరాడగలుగుతాడు అనుకున్నారు. కానీ ఎప్పుడు కూడా ఒక కంట్రీ స్ట్రాటజిక్ అటానమీ ఉండాలి. ఇప్పుడు ఉక్రెయిన్ అనుభవం నేర్పుతున్నది ఏంటంటే ఎవరి బలమో చూసుకొని మనం ఇంకోని మీదకి లేస్తే ఇలాగే ఉంటుంది. సో ఉక్రెయిన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే యుద్ధం చేసేది రష్యా, ఉక్రెయిన్. వెనకాల నుండి అమెరికా సప్లై చేయొచ్చు, ఆర్మ్స్ యూరప్ సప్లై చేయొచ్చు. యుద్ధం చేసేది తాను రష్యా కనుక తన బలం ఎంత, రష్యా బలం ఎంత అని చూసుకోలేదు. చూసుకోకపోవడం వల్ల దెబ్బతిన్నారు. మీకు మహాభారత యుద్ధమే ఎగ్జాంపుల్ తీసుకుంటే పాండవులు తమ శక్తి పైన ఆధారపడి యుద్ధం చేశారు. భీముడు, అర్జునుడు వాళ్ళ శక్తిపైన వాళ్ళు ఎవడో వచ్చి మీకు పాండవులకు మద్దతుగా వచ్చిన వాళ్ళలో అత్యంత శక్తివంతులు, పాండవుల కన్నా బలవంతులు లేరు, పాండవులే అత్యంత బలవంతులు. వాళ్ళ శక్తి మీద యుద్ధం చేశారు. దుర్యోధనుడేమో తన శక్తి పైన యుద్ధం చేయలే. భీష్మ, ద్రోణ, కర్ణ వీరి మద్దతుతో ఆ మీద ఆధారపడి యుద్ధం చేశాడు. వారి మద్దతులో లోపాలు ఉన్నాయి. భీష్ములు, ద్రోణుడు పాండవ పక్షపాతులు, ఎందుకంటే వాళ్ళు ధర్మ పక్షపాతులు కనుక, ధర్మం పాండవుల వైపు ఉందని నమ్మారు కనుక వారు యుద్ధాన్ని ఓల్హట్టడిగా చేయలేదు. మీకు అందరికీ తెలుసు కదా, భీష్ముడే ధర్మరాజుకు కురుక్షేత్ర యుద్ధ భూమిలో చెవిలో చెప్తాడు దగ్గరికి వచ్చి, ఇంకెంతకాలం అయ్యా నేను ఇంత బాధపడాలి, నా జన్మరహస్యం నా మరణ రహస్యం తెలుసు కదా అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవులు వెళ్ళి భీష్ముని కలుస్తారు. ఆ కర్ణుడికి శాపాలు ఉన్నాయి. దుర్యోధనుడు చేసిన పొరపాటు ఏంది, పాండవులేమో తన సొంత బలం పైన యుద్ధం చేస్తే దుర్యోధనుడేమో భీష్మ, ద్రోణ, కర్ణుల పైన ఆధారపడి యుద్ధం చేశాడు. దానివల్ల ఏం జరిగిందో మహాభారత యుద్ధం చూసాం. 11 అక్షరముల సైన్యం కౌరవులకు ఉంటే 7 అక్షరముల సైన్యమే మీకు పాండవులకు ఉన్నది. పాండవుల సైన్యం చాలా తక్కువ, కానీ పాండవులకు గెలిచారు. ఎందుకంటే పాండవులు తమ బలం పైన ఆధారపడి యుద్ధం చేశారు. దుర్యోధనుడు నమ్మటానికి గ్యారంటీ లేని ఇతరుల బలం మీద చేశాడు. సరిగ్గా జెలెన్స్కీ పరిస్థితి ఇప్పుడు అదే. తన బలం పైన తాను యుద్ధం చేయలేదు, రష్యా తన బలం పైన తాను యుద్ధం చేసింది. ఉక్రెయిన్ ఏమో అమెరికా, యూరప్ బలాన్ని చూసుకుని యుద్ధం చేసింది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో చేతులెత్తేశాడు. సో చేతులెత్తేసడంతో రష్యా పక్షపాత అయిపోయాడు ట్రంప్. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి వెలువెలుతనుకున్నది. అందువల్ల అది రెండవ తప్పు. స్ట్రాటజిక్ అటానమీని కోల్పోయి ఇతరుల మద్దతుతో నేను యుద్ధం చేస్తాను అనుకుంటే అది పొరపాటు. ఈ బలం ఎంత చూసుకోవాలి. మూడవది ఏంటంటే అసలు అమెరికా వెస్ట్ అంచనా వేసింది ఏంటంటే ఈ యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్కు మేము కొంతకాలం మిలిటరీ సాయం చేసి యుద్ధాన్ని కొనసాగిస్తే ఒకవైపు ఏమో యుద్ధం జరుగుతూ ఉంటుంది, రష్యా పైన మేము ఆంక్షలు విధిస్తాం, దీంతో రష్యన్ ఎకానమీ దెబ్బతింటుంది. మీకు బైడెన్ అంటాడు రూబుల్ విల్ బికమ్ ఎ రబుల్ అంటాడు. సో బైడెన్ మీకు రష్యన్ ఎకానమీ దెబ్బతింటుంది, పుటిన్ పైన తిరుగుబాటు జరుగుతుంది, ప్రపంచంలో రష్యా ఏకాకవుతుంది. ఈ 3 అంచనాలు ఉండే అమెరికాకు, యూరప్కు. ఒకటి, రష్యన్ ఎకానమీ దెబ్బతింటుంది మేము విధించిన ఆంక్షల వల్ల అన్నారు. కానీ రష్యా ఎకానమీ దెబ్బతినలే. ఎందుకంటే పుటిన్ ముందు జాగ్రత్తగా భారీగా ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్ విదేశీ మారక నిల్వలు పెట్టుకున్నాడు. ఆయిల్ ట్రేడ్ ఇండియాతో, చైనాతో నడిపాడు. ఈవెన్ యూరోప్తో కూడా. యుద్ధానికి ముందు 40-45% ఆఫ్ యూరోపియన్ ఎనర్జీ సప్లైస్ వెర్ మెట్ బై రష్యా. యుద్ధం తర్వాత కూడా ఇప్పటికీ 8% యూరోపియన్ ఎనర్జీ సప్లైస్ ఆర్ మెట్ బై రష్యా ఓన్లీ. సో అందువల్ల రష్యా పైన ఆంక్షల వల్ల రూబుల్ పడిపోయింది, ఇనీషియల్గా పడిపోయింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి, 2022లో డాలర్కు రూబుల్ ఎంత ఉంది, ఇప్పుడు అంతే ఉంది, తేడా ఏమీ లేదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అంటే రష్యన్ ఎకానమీ కొలాప్స్ కాలే. పుటిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తుంది అనుకున్నారు, రష్యన్ ప్రజలు పుటిన్ వెనకాల సమీకృతమయ్యారు, నేషనలిస్ట్ సెంటిమెంట్ పెరిగి. మూడోది, రష్యా ప్రపంచంలో ఏకాకి అవుతారన్నారు, ఏకాకి కాలే. ఈవెన్ ఇండియా లాంటి దేశం కూడా రష్యాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసింది. చైనా మరింత క్లోజ్ అయింది. నార్త్ కొరియా, ఇరాన్లు సహకరించాయి. మీకు ఇవాళ కరస్క్ ప్రాంతంలో రష్యా తరఫున 10,000 మంది నార్త్ కొరియన్ సోల్జర్లు పోరాడి ఉక్రెయిన్ ఆక్రమించుకున్న భూభాగంలో 90% రీక్యాప్చర్ చేసుకున్నారు. ఇలా రష్యా ఆఖరికి ఫైనల్గా అమెరికా అధ్యక్షుడే తన వైపు తిప్పుకోగలిగాడు పుటిన్. సో అంటే క్లియర్గా అమెరికా, యూరప్ వేసిన వ్యూహాత్మక అంచనాలన్నీ తప్పని తేలిపోయాయి. ఈ పొరపాటు ఇప్పుడు యుద్ధము అనేది ఇట్ ఇస్ ఎ స్ట్రాటజిక్ డిసిషన్. యుద్ధ భూమిలోనూ యుద్ధానికి ముందు కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలే కీలకం.
ఆ వ్యూహాత్మక నిర్ణయాలు కనుక తప్పుడు చేస్తే మొత్తం యుద్ధ పరిణామక్రమే మారిపోతుంది. మీకు ఒక ఉదాహరణ, మీకు మహాభారత యుద్ధమే మరి అందుకు ఒక ఉదాహరణ. శ్రీకృష్ణుని దగ్గరికి దుర్యోధనుడు వస్తాడు, అర్జునుడు వస్తాడు. సో అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, నేను ఒకవైపు, నాతో సరి సమానమైన 10,000 మంది నా వారు ఒకవైపు, మీరు ఇందులో ఎవరినైనా ఎంచుకోండి, నేను ఆయుధము ముట్టను, యుద్ధము చేయను, ఉచిత సలహాలు ఇస్తాను మాత్రమే అని అంటాడు. సో అప్పుడు దుర్యోధనుడు అనుకుంటాడు, ఏంటి నన్ను ముంచడానికే చెప్తున్నాడు ఇది, సో ఇప్పుడు నన్ను ఆ కృష్ణుని తీసుకొని పొమ్మంటాడు, 10,000 సైనికులు అర్జునుడికి ఇస్తాడని. కానీ అర్జునుడు నాకు మీరే కావాలి మాధవ అన్నాడు. సో అందువల్ల ఏం జరిగింది, అప్పుడు మీకు ఆ క్రూషియల్ డిసిషన్, అర్జునుడు గనక నువ్వు ఎందుకు ఒక్కనివి ఏం చేస్తావు, నాకు 10,000 మంది కావాలంటే శ్రీకృష్ణ పరమాత్మ పరిస్థితి ఏముండేది, ఇచ్చిన మాటకు నిలబడి కౌరవుల పక్షాన్ని యుద్ధం చేయాల్సి వచ్చేదేమో, కౌరవుల పక్షాన్ని ఉండాల్సి వచ్చేదేమో. సో అందువల్ల ఇదంతా వ్యూహాత్మకమైన డిసిషన్స్. సో ఆ వ్యూహాత్మకమైన నిర్ణయం దుర్యోధనుడు పొరపాటు నిర్ణయం చేస్తే కంప్లీట్ కొలాప్స్ అయింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు నిర్వహించిన పాత్ర మామూలు పాత్ర కాదు కదా, అనుక్షణము పాండవులు కాపాడుకుంటూ వచ్చాడు కదా శ్రీకృష్ణుడు. ఆఖరికి కర్ణుడు నాగాస్త్రం ప్రయోగిస్తే అర్జునుడి తల తెగిపోయేది, కానీ అప్పుడు రథాన్ని కిందికి దించితే కిరీటం మాత్రమే పోతుంది, అందువల్ల ఆ కిరీటం మాత్రమే పడిపోతుంది. ఇలా అనేక సందర్భాల్లో మీకు సైంధవుడు పద్మవ్యూహం ద్రోణాచార్యుడు పన్నినప్పుడు, ఇలా అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుడే అర్జునుడి లేకుంటే అర్జునుడు శపథం ప్రకారం వెళ్ళి ప్రాణత్యాగం చేయాలి. ఇలాంటి అనేక సందర్భాలు మహాభారతం చెప్పడం ఉద్దేశం కాదు. కానీ అందువల్ల వ్యూహాత్మక నిర్ణయాలు తప్పుడు చేస్తే యుద్ధ ఫలితము పరిణామం డిఫరెంట్గా ఉంటుంది. అందువల్ల ప్రెసిడెంట్ జెలెన్స్కీ కనుక ఒక్కసారి మహాభారతం చదివితే ఆయన కరెక్ట్గా స్ట్రాటజీస్ వేస్తాడేమో. సో బేసిక్ లక్ష్యాలు, యుద్ధ భూమిలో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తప్పు చేయకూడదు. ఆ వ్యూహాత్మక నిర్ణయాలు తప్పు చేస్తే కంప్లీట్ కొలాప్స్ అవుతుంది. శల్యుడిది ఒక కథ, శల్యుడు నకుల సహదేవులకు మామ, కానీ మా దుర్యోధనుడు మందు వహించి తన వైపు తిప్పుకుంటే పాండవులు వ్యూహాత్మకంగా శల్యుడు అటువైపే ఉండి ఇటువైపు ఉపయోగపడతారు, శల్య సారథ్యం అంటారు. సో శల్యుని పెట్టుకోవడం కూడా దుర్యోధనుడు చేసిన వ్యూహాత్మక తప్పిదం. ఆడ కర్ణుడు రథంలో సారథిగా ఉండి రోజు కర్ణుడిని నిరుత్సాహపరిచాడు. అందువల్ల స్ట్రాటజిక్ డిసిషన్స్ అనేది కీలకం. ఉక్రెయిన్, అమెరికా, యూరప్ తీసుకున్న రాంగ్ స్ట్రాటజిక్ డిసిషన్స్ వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకా మోదీ ఫారెన్ పాలసీ ఉక్రెయిన్ విషయంలో ఎలా రైట్ అయింది సార్? అంటే ఇండియన్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా ప్రెషర్స్ ఉన్నా ఇది మన దేశం గడ్డపైన జరుగుతున్న యుద్ధం కాదు, మన దేశంతో సంబంధం లేదు, వీఆర్ నైదర్ కాజ్ నార్ ఎనీథింగ్. సో అందువల్ల ఈ వార్లో మనము ఎటువైపు ఉండకూడదు. ఎటువైపు ఉండకూడదంటే తటస్థంగా ఉన్నామా? మన ప్రధానమంత్రి అనేక సార్లు చెప్పాడు, వీఆర్ నాట్ న్యూట్రల్ వీఆర్ నాట్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద వార్, వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పీస్. అందువల్ల యుద్ధం జరుగుతున్న సమయంలో శాంతి వైపుగా ఉన్నాం మనం. చాలామంది దాన్ని తీవ్రంగా అమెరికా ప్రశ్నించింది, బైడెన్ ప్రశ్నించాడు, యూరప్ ప్రశ్నించింది. ఇవాళ పరిస్థితి ఏంటి? అమెరికానే రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. సో మనం తీసుకున్న స్టాండ్ ఎంత కరెక్టో చూడండి, ఇప్పుడు ప్రూవ్ అయింది కదా. సో మనము ఎక్కడ రష్యా ఆక్రమణను సమర్థించలేదు, అదే సమయంలో రష్యా పైన ఆంక్షల్ని సమర్థించలేదు. మన ఫోకస్ మొత్తం మీరు యుద్ధాన్ని ఆపండి, దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్ అని మన ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. యుద్ధ భూమిలో బ్యాటిల్ ఫీల్డ్లో చర్చలు ఉండవు, మొదలు మీరు యుద్ధం ఆపండి. ఇది పుటిన్కి చెప్పాము, జెలెన్స్కీ చెప్పాము, మన ప్రధానమంత్రి రష్యాకి వెళ్ళాడు, ఉక్రెయిన్కి వెళ్ళారు. సో ఇండియన్ స్టాండ్ వాజ్ వెరీ క్లియర్, దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్, యుద్ధం కాదు సమస్యకు పరిష్కారం. మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఎటువైపు ఉన్నా యుద్ధాన్ని ప్రోత్సహించినట్టే. అది రష్యా వైపు ఉన్న యుద్ధాన్ని ప్రోత్సహించినట్టే, మీకు ఉక్రెయిన్ వైపు ఉన్న యుద్ధాన్ని ప్రోత్సహించినట్టే. అందువల్ల యుద్ధమే వద్దనుకున్నప్పుడు ఎటువైపు ఉన్నా కూడా ఏదో ఒక కంట్రీని ప్రోత్సహించిన వాళ్ళమైతాం కనుక మేము న్యూట్రల్గా ఉంటాం. రెండవది, ఇలాంటి సందర్భాల్లో మా నేషనల్ ఇంట్రెస్ట్ మాకుంటాయి. ఇప్పుడు యూరప్ కూడా రష్యా నుంచి పూర్తిగా ఇంధనం కొనడం ఆపలేదు. ఇలా అమెరికా కంప్లీట్గా మారిపోయి రష్యాకు మద్దతుగా ఉంది. సో మీ కొరకు మేమెందుకు మా జాతీయ ప్రయోజనాలు వదిలేయాలి? అందువల్ల మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం కూడా కంటిన్యూ చేశాం. ఎందుకంటే మనకున్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఉక్రెయిన్ పైన రష్యా ఆక్రమణ ఇంటర్నేషనల్ లాకు వ్యతిరేకం, ఒక దేశం పైన మరో దేశం దాడి చేయడం. కానీ సమస్య ఏంటి?
ఇండియన్ కాంటెక్స్ట్ ఏంటి, ఇండియన్ కాంటెక్స్ట్ ఏంటి అంటే మనము రష్యాతో మనకు లాంగ్ టర్మ్ డిఫెన్స్ రిలేషన్షిప్ ఉంది, మనకు మంచి క్లోజ్నెస్ ఉంది. సో అందువల్ల జియో పాలిటిక్స్లో ఇండియాకు రష్యా అవసరం. అదే సమయంలో రష్యన్ యుద్ధాన్ని మనం సమర్థించలేము. అందుకే మనం ఆ ఇండిపెండెంట్ స్టాండ్, న్యూట్రల్ అనం కానీ ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకున్నాం. ఇవాళ అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇండియన్ స్టాండ్ ప్రూవ్ టు బి కరెక్ట్. సో ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకున్న వైఖరి కరెక్ట్ అని తేలిపోయింది. మనం రష్యా వైపు ఉన్నా లేదు, ఇటు ఉక్రెయిన్ వైపు ఉన్నా మనం ప్రపంచంలో సాధించేది ఏమి ఉండకపోవు. అందువల్ల ఇనీషియల్గా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, ఇనీషియల్గా కొన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నా కూడా అల్టిమేట్లీ దిస్ ఫారిన్ పాలసీ మోడీ ఉక్రెయిన్ విషయంలో మోడీ ఫారిన్ పాలసీ కరెక్ట్ అని చరిత్ర రుజువు చేసింది కదా. థ్యాంక్ యూ సో మచ్.